హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ భీమవరం. అందరూ బాగున్నారా? ఇంకా ఎండలు వేసవికాలం కదండి! ఇప్పుడే వడియాలు పెట్టుకునే సీజన్ కదా! ఏమేమి వడియాలు పెట్టుకున్నామో చూద్దాం రండి. మొన్న ఊర్లో వెళ్ళినప్పుడైతే బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టి తెచ్చుకున్నాను కదా! ఇక్కడైతే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎండలు ఉండవు కదండి! ఎండబెట్టుకోవడానికి. అందుకే పళ్ళాల్లో ప్లేట్లలో పెట్టుకునే వడియాలకైతే ఎంపిక చేసుకుని అవే పెట్టుకుంటున్నాను. దానికోసమైతే ఇవి పిండి వడియాలు అనొచ్చు. ఒక గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యము, కోటా బియ్యం గానీ, మామూలు బియ్యం గానీ ఏవైనా తీసుకోవచ్చు. అదే గ్లాస్‌తో సకానికి సగ్గుబియ్యం. అంటే 2 గ్లాసులు బియ్యము, ఒక గ్లాసు సకానికి సగ్గుబియ్యం వేసుకుని, అవి నైట్ పడుకునేటప్పుడే 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకోవాలి. తెల్లారి మార్నింగు ఇంకా 2, 3 సార్లు కడిగేసుకుని, ఆ బియ్యాన్ని, సగ్గుబియ్యాన్ని కలిపి దోసల పిండి మాదిరిగా మిక్సీ పెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా స్మూత్‌గా నానిపోయి ఉంటాయి కదా! అలా శుభ్రంగాను. ఇప్పుడు వాటర్ అయితే ఆ 2 గ్లాసుల బియ్యం, అర గ్లాసులు సగ్గుబియ్యానికి 16 గ్లాసులు వాటర్ పడుతుందండి. ఇప్పుడు అందులో ముందుగా 1 గ్లాసు నీళ్ళతో దోసల పిండి మాదిరిగా ఇలా మిక్సీలో పోసుకొని శుభ్రంగా బాగా మెత్తగా పెట్టేసుకోవాలి పిండినైతేను. ఇలా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన గ్లాసుని ఇంకా జారు కడుక్కోవచ్చు, లేదంటే ఇంకా పిండిలో పోసుకోవచ్చు. ఒక గ్లాసు మిక్సీ రుబ్బినప్పుడు వేసినా, ఇంకో గ్లాసు జారు కడిగి పోసుకోవచ్చు. మొత్తానికి 2 గ్లాసులు అయిపోయినాయి. మిగిలిన 14 గ్లాసులు ఒక పెద్ద గిన్నె పెట్టుకుని 14 గ్లాసులు వాటర్ పెట్టుకోవాలి. ఇంకా 15వ గ్లాసు జారు కడగడానికి, 16వ గ్లాసు పిండి రుబ్బుని వేయడానికి, మొత్తం 16 గ్లాసులు సరిపోయినాయి కదండి. ఈ 14 గ్లాసులు పెద్ద గిన్నెలో పెట్టుకుని అవి మరుగుతున్నప్పుడు కాస్త సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఈ లోపలైతే కాస్త మామూలు పచ్చిమిరపకాయ, అల్లం తురుము, పచ్చిమిరపకాయలని, అల్లాన్ని కొంచెం క్రష్గా మెత్తగా పేస్ట్ పెట్టేసుకుని పక్కన పెట్టాలి. నీటిలో వేయకూడదు, పక్కన పెట్టుకోవాలి. ఆ నీళ్లు, ఉప్పు వేసిన నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఒక చేత్తో కలుపుతూ దోసల పిండిలా రుబ్బుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం అంతా గిన్నెలో వేసేయాలి. శుభ్రంగానే గరిటె కదపడం ఆపకూడదు. ఆపితే గిన్నె అడుగున అంటుకునే ఛాన్స్ ఉంది. అందు గురించి ఇలా కలుపుతూనే ఉంటే ఆ సగ్గుబియ్యం జిగురికి కుతకుత ఉడుకుతూ ఒక క్రీమీ స్ట్రక్చర్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. స్మూత్గా వైట్గా వస్తుంది పిండి. ఇంకా పిండి అంతా అలా చిక్కగా అయిపోయిన తర్వాత ఇంకా సరిపోతుంది అన్నప్పుడు కట్టేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కట్టేసుకోవాలండి. ఇది చిక్కని పరమాన్నం టైప్ లాగా ఉంటుంది. అప్పుడు దాన్ని కట్టేసిన తర్వాత కాస్త జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ పెట్టుకున్న మిక్సీ పెట్టుకున్న మెత్తని పేస్ట్ ఉంది కదా, అది వేసేసి కాస్త జీలకర్ర వేయాలి. ఉప్పు చాలిందో లేదో చూసుకుని ఉప్పు వేసేయాలి. ఉప్పుడు వేస్తే పిండి వైట్గా వస్తుంది, బాగానే ఉంటుంది. కలిపేయాలి మొత్తం మిక్సింగ్గా. అదే నీటిలో వేసేసామనుకోండి పిండి కలర్ రాదు. కొంచెం నీటిలో జీలకర్ర, ఈ పచ్చిమిరపకాయలు అన్నీ మరిగి దానికి పట్టేసి కొంచెం పిండి వడియాలు కూడా బ్లాకిష్ వస్తాయి. ఇలా కట్టేసిన తర్వాత వేస్తే వైట్గా ఉంటాయి. చెప్పాను కదండి, ఇంకా అపార్ట్మెంట్లో ఇంకా క్లాత్ వేసి పెట్టడానికి చూడలేదు అనేసి, అందుకే నాకున్న చాటల్లో పళ్ళాల్లో పెట్టుకుంటున్నాను. దీనికి కాస్త నూనె రాసుకుంటే మనం తీయక్కర్లేకుండా దానికి అదే ఊడొచ్చేస్తాయండి మర్నాటికి. అందుకే కాస్త నూనె రాసుకుని అప్పుడు వడియాల కింద పెట్టుకోవచ్చు. మన ఇష్టమండి, ఈ షేపులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. నేను కొన్ని ఇలా రౌండ్గా ముద్దలుగా పెట్టుకున్నాను. ఇంకా కొన్నేమో పాల కవర్లో వేసి కురుకురేలా పెట్టుకున్నాను. ఇంకా ఇలా పెట్టుకుని బయట బాల్కనీలో, కారిడార్లో ఇలా ఎండ వచ్చిన కాడల్లా పెట్టుకోవాలి. నైట్ టైంలో ఇంట్లో బెడ్ దగ్గర పక్కన పెట్టేసుకోవచ్చు. ఫ్యాన్ గాలి తగులుతూ ఉంటుంది కదా, స్మెల్ అనేది అది ఏమాత్రం కొంచెం తడున్నా ఫ్యాన్ గాలికి అలా ఆరిపోతాయి. సాయంత్రానికి అయితే బిగిసిపోయినాయి. మర్నాటికి ఇవైతే కురుకురేలా పెట్టానండి పాల కవర్లో వేసి. ఇవైతే కనుక ఇందాక పెట్టిన బొడుపు వడియాలు. ఇవన్నీ కూడా మర్నాడు సాయంత్రానికి వాటిలంతటా అవే ఊడొచ్చేసినాయి. మనం తీయక్కర్లేదు. నూనె రాయడం వలనేమో బహుశా. ఇంకా అవైతే మర్నాటికి ఊడొచ్చేసినాయి. కానీ 3వ రోజు కూడా ఒకసారి ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాను. ఇంకా ఇదైతే బంగాళదుంపలు కూడా చిప్స్ చేద్దామని ఇవి కూడా 2 కేజీలు వేసుకున్నాను. ఇవైతే బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసుకుని పైన పీల్ తీసేసి
దాన్ని ఇంకా క్యారెట్ తురిమి సహాయంతో ఇలా స్లేస్‌ల కింద గానీ, లేదా ఫ్రెంచ్ ఫ్రైస్‌లాగా ఇలా సన్నగా పొడుగుగా గానీ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి ఈ స్లేస్‌లుగా గానీ, సన్నగా గానీ కోసింది ఆ వేడి నీటిలో ఏసి ఒక్క పొంగు రానివ్వాలి. కాస్త ఉప్పు కూడా వేయాలండి. ఉప్పు వేసి ఒక్క పొంగు రావాలి. ఒక్క ఉడికిన తర్వాత వార్చేసి అవి కూడా ఇలా పళ్ళాల్లో గానీ, ప్లేట్‌ల్లో గానీ పెట్టేసుకొని అవి కూడా ఎండబెట్టుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా! ఇంక మర్నాటికి చూసారా ఈ కుర్కురేలు ఒక రోజంతా అలా వదిలేస్తే మూడో రోజుకి ఇలా ఊడొచ్చేసినాయి వాటిలవంతనే. వేగిస్తే బానే ఉన్నాయండి టేస్ట్ పిల్లలకి. ఇగోండి ఇలా పళ్ళాల్లో, ప్లేట్‌ల్లో పెట్టాను. ఇంకా 3 రోజులకైతే ఇట్ల పనయిపోయింది. ఇవి కడిగేసుకుని ఎన్నో అవ్వవు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా 2, 3 రోజులు పెట్టుకుంటే కాస్త సరిపడి వడియాలొస్తాయి. ఇంకా ఈ కురుకురేల్లో అయితే గనక ఈ పిండిలో అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం, జీలకర్ర వేసాం, ఉప్పు వేసాం కాబట్టి దాంట్లో ఏమీ వేయనవసరం లేదు. కొంచెం తినే సోడా కూడా వేసాను. అవైతే ఇవి వేపినప్పుడు కొంచెం గుల్లగా ఉబ్బుతాయని అందు గురించి వే వే మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసిన వెంటనే ఆ ఉబ్బి ఉంటాయి కదా! వాటిపైన కాస్త చాట్ మసాలా గానీ, లేదంటే ఒత్తికారం గానీ చల్లుకుంటే ఇది పిల్లలకి కొనుక్కునే ఫ్రెంచ్ ఫ్రైస్‌లాగా చాలా బావుంటున్నాయండి. ఇవి కూడా ఇలా బబుల్స్‌లాగా ఉబ్బుతున్నాయి. ఈ బంగాళదుంప చిప్స్ అయితే చాలా బాగున్నాయండి. ఓపికుండి చేసుకుంటే ఒక డబ్బాడైనా చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి అవే ఎక్కువ తింటున్నారు కదండీ! ఈ మధ్యకాలంలో పిల్లలందరూ ఈ బంగాళదుంప చిప్స్‌ని, లేస్‌ని ప్యాకెట్లలో కొనుక్కొని నేనైతే నాకున్నంత కొంత ఓపికలో కొన్ని చేసుకుని అలా పెట్టుకున్నాను. ఈ కుండకైతే వడియాలు పెట్టుకోవడానికి చాలా బాగుందండి. మొన్న పెయింట్ వేసిన కుండ షార్ట్ వీడియోలో చూశారు కదా! ఇంక ఇదేనండి. బాయ్ అండి.